మన గేమ్ రూల్స్ తెలుసు కదా. గేట్ నుంచి ఎవరు ముందు లోపలికి వస్తారో వాళ్ళని తోసేయాలి. హెడ్ మాస్టర్ వస్తున్నారు, నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఏపీ మోడల్ స్కూల్ అడ్రస్ చెప్తారా? వై నాట్, షూర్. ఎరి పాప, స్ట్రైట్ గా రోడ్డు ఉన్నంత దూరం వెళ్ళి అక్కడి నుంచి రైట్కి తిరగాన్ని, అక్కడి నుంచి స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ తిరగాన్ని. అదిగా ఏపీ మోడల్ స్కూల్ బోర్డు కనబడుతుంది. వెరీ ఈజీ అడ్రస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇదేంటి హెడ్ మాస్టర్ ని తోసేస్తాడనుకుంటే వెనక్కి పంపించేశాడు. ఈసారి ఎవరు వచ్చినా సరే నువ్వు తోసేయాల్సిందే. ఏం చేస్తున్నా ఇక్కడ? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? గో టు క్లాస్, గో టు క్లాస్. యు స్టూపిడ్ ఫెలో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. వీడేంటి గాలి ఆగిపోయాడు? వాట్ ఎ మ్యాన్. నువ్వు సత్తిపండు. ఎన్నాళ్ళైందిరా నేను చూసి? ఎవడ్రా సత్తిపండు? రే సత్తిపండు అలా మర్చిపోతారా? ఇద్దరు కలిసి వరంగల్ చదువుకున్నావు, మళ్ళీ ఇలా కలుస్తాను ఎప్పుడు అనుకోలేదు. అవును రే, నేను ఇఫామ్ ఎదురా. యు స్టూపిడ్. యూనిఫామ్ ఉండాల్సింది నాకు కాదు, స్టూడెంట్ కి. ఐ యామ్ మ్యాథ్స్ మాస్టర్ ఎంఏ ఎంఈడి సత్య సత్య సత్య. అదే చెత్త చింతపండు స్మెల్. నువ్వు నా సత్తిపండునే. సత్తిపండు సత్తిపండు ఎవరా సత్తిపండు? హూ ఆర్ యు? ఐ 10th క్లాస్ స్టూడెంట్, ఐ రీడింగ్ కమింగ్ హియర్. ఇంత చిన్న వయసులోనా ఎవరైనా చదువుకొని పైకి వస్తారు? నువ్వేంట్రా పెద్ద ఇంత చదువుతున్నావు సచ్చినోడా? యు స్టూపిడ్ డాన్సర్స్ ఇడియట్స్ కాంపిటీషన్ అతబడి కర్సస్. ఇంగ్లీష్ లో ఏంటో తిట్టాలనుకుంటావు, ఒక్క ముక్కరే చదవ నీకు. రే చింతపండు, నీ గ్యారీలో మామిడికాయ అంత మచ్చ చూస్తే తెలిసిపోతురా నువ్వు సత్తిపండు పో సత్యావని. అది చూస్తే గానీ నేను వదిలిపెట్టాను రా. రే ఇక్కడ చేరాడు నా ప్రాణానికి. జరగా అంకుల్ వెనకొచ్చి కూర్చోండి, ఏమీ కనిపించట్లేదు. అంకులా. ఒరే బండా జరగరా, జరుగు. అంకుల్ ఆంటీ షూ. మాయా బతుకే మాయా, వేదాలలో సారమెంతేనయా ఈ వింతేనయా. వాడిని పైకి లేపు. క్లాస్ రూమ్లో స్టూడెంట్ నిద్రపోకూడదు. ఇంకా క్లాస్ లోనే కాదురా బాబోయ్, జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను. వదిలేండి రా బాబు, వదిలేండి రే. వెరీ గుడ్ పులి. థ్యాంక్ యూ సార్. బాగా కాపలా కాస్తున్నావు. ఆ పుల్లలేంటి? వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు కదా సార్, అందుకే ఈ పుల్లలు. వెరీ గుడ్. My dear students, till now we have discussed in detail about continents and oceans. ఏంట్రా అలా చూస్తున్నావు? పాఠం వినే పద్ధతేనా ఇది? ప్రపంచాన్ని చదివిన వాడికి ఈ పాఠాలు ఏ సరిపోతాయి మేడం? ఓసారి ఇలారా. ఈ వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడుందో చూపించు. మేడం, కన్న తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం. నీ దగ్గర ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయిరా. సరే, శ్రీలంక ఎక్కడుందో చూపెట్టు. మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం. ఇండియాకి స్వతంత్రం రాలేదా? అదెప్పుడో 1947 ఆగస్ట్ లో వచ్చింది. వచ్చిందా? ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే. 1947. అప్పుడు నేను పుట్టలేదు మేడం. Shut up. అసలు నువ్వు పుట్టడమే వేస్ట్, చదవడానికి వచ్చిందే లేటు, తెలుసుకోవడానికి ఇంకా లేటు. దీనికి సరైన పనిష్మెంట్ బయటికెళ్ళి నీల్ డౌన్ చేయడమే. Idiot.
ఇండియాకి స్వతంత్రం వచ్చిందంట నీకు కూడా తెలీదా? స్వతంత్రం నైట్ 12 గంటలకు వచ్చింది. నేను 10 గంటలకే పడుకుని పోయా. అబ్బో ఈడు మనకంటే పండితుల్లో ఉన్నాడు. నా బ్యూటీ అంటే ఇక్కడికి వచ్చింది. ఆ బ్యూటీ డ్రాయింగ్ టీచర్. డ్రాయింగ్ టీచరా? డ్రాయింగ్ తెగ నేర్చేసుకోవచ్చు. యు నువ్వేంటి ఈ స్కూల్లో? ఇదిగో నటించుకే. నన్ను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ ఫేస్ కునే అట్రాక్షన్ అలాంటిది. ముందు ఆ రెండు ఉన్నాయే, ఏంటి? ఆ రెండు కళ్ళు అవి చూసి గాలిలో లేచింది నా ఒళ్ళు. అప్పుడు నీ సొల్లు. నేను ఉండు నీ పని చెప్తా. చెప్పు, ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నా గోల్డెన్. నువ్వు సెటిల్డ్. పెద్ద బరువు దిగిపోయినట్టు హాయిగా ఉంది. కింద చల్లగా ఉంది ఏంటి? ఓహో మళ్ళీ ప్యాట్ మర్చిపోయాను. మై గాడ్ లేడీస్ ఇక్కడ కూర్చుంది. What's up? What is this damn bloody administration? వాడేంటి, వాడి వయసు ఏంటి? ఎంత డొనేషన్ ఇస్తే మాత్రం ఎవడో ఎలాంటి వాడో తెలుసుకోకుండా స్కూల్లో సీట్ ఇస్తారా? అవును, ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నావు. ఇంతకీ నువ్వెవరమ్మా? ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంట్లో ప్రశాంతంగా లేదు. నా వయసు నిండా 16. ప్రియమైన నా ప్రేయసికి బ్రాకెట్లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర. ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు, ఈ ఒడ్డున నేను లేను. వెరీ గుడ్. గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు. అదేం కాదు. యు మిస్టేక్ మీ. నీళ్ళలో పడి కొట్టుకు సస్తన్నా. ఎందుకంటే నాకు ఈత రాదు. ఎలాగైనా నువ్వు దూకి నన్ను రక్షించాలి. చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ. పేపర్ తిప్పి చూడు. తిప్పా. నీ ఒడిలో బోర్లా పడుకొని వేడి వేడిగా 4 ఇడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ ఆశ. కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? దొంగ వదవా. మనం ఇడ్లీ కదా చెప్పింది. తిడుతుందంటూ కొంప తీసి విందా ఏంటి? వాడు వాడి పేడి మొహం. ఆ మొహానికి టై ఒకటి, షూ ఒకటి. చెప్పుతో కొడితే గాని వాడికి బుద్ధి రాదు. ఐఎమ్ సారీ. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? స్కూల్లో చేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి. వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ. అదిగో వచ్చింది చూడండి, ఆ కోతే. అసలు అతనికి ఈ స్టాఫ్ రూమ్ లో ఏం పని ఉంది? మీరేం టెన్షన్ పడకండి టీచర్, వాణ్ణి నేను బయట పంపిస్తాను. ఒరే సత్యపండు, అంత స్లోగా వచ్చావేంట్రా? నువ్వు ఫాస్ట్ గా ఉన్నావు కదా. దాసు. సత్యపండు దా. ఎక్కడికి? దా. ఎక్కడికి రా? కూర్చో అమ్మా. దమ్మా. కూర్చో. కూర్చో. దా. రా. కూర్చో అమ్మా. మరి కూర్చోమంటుంటే మరి మొహం పెడతానారా? స్టైల్ గా కాలు మీద కాలు బాగుండదేమో? వేసుకో. వేసుకోమంటుంటే. How dare you shoot me and you can't speak in a toy. అదే చేతిపండు వాసన, అదే వాసన. సత్యపండు, నీ వెనకాల మామిడికి అంత మచ్చ చూడండి, నేను నిద్రపోను. ఇలా చెప్తే ఏనవరా? ఓ 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్. మిస్టర్ సత్య, ఒక స్టూడెంట్ స్టాఫ్ రూమ్ లోకి ఎందుకు రాకూడదు? ఎస్ టీచర్స్, నా మనసు ఏంటో మీకు అర్థమైంది. మీలాంటి మనసు అందరి టీచర్గా ఉండుంటే నా లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిపోయేది. డోంట్ వరీ దా. ఎందుకు ఫీల్ అవుతావు? మేము ఉన్నాగా. నీ డౌట్స్ ఏంటో చెప్పు, క్లియర్ చేస్తాం. A + B
హోల్ స్క్వేర్ అంటే ఏంటి టీచర్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. 2 బేబీసా? యు నాటీ యు నాటీ. యూ డర్టీ. ఇంత పెద్ద వయసులో ఉన్న స్టూడెంట్ ని చూస్తే అసహ్యంగా ఉంది. చిచి. ఇంత చిన్న వయసు టీచర్ చూస్తుంటే మనసంతా ఆనందంగా ఉంది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఐ వాంట్ టు నో ఏం జరుగుతుంది ఇక్కడ. ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్ రూమ్ లో ఇంతమంది టీచర్లకు ఏమి పని? దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ గుడ్. మిస్టర్ Sir. కమ్ హియర్. ఇక్కడ ఒక్క స్టూడెంటే ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఎక్కడ? ఈ క్వశ్చన్ కూడా వాడిని అడగండి. ఓ బై ది బై, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు? టాయిలెట్ లో ఒకరిద్దరు కాకుండా ఎంతమంది ఉంటారు సార్? ఓ టాయిలెట్ కదా, దీనికోసమే వెతుకుతున్నాను నేను. ఆ?